ఇప్పుడేమో ఓట్లు స్వేచ్ఛగా వచ్చేసారంటే ఎవరు వేశారు ఓటు? పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు వచ్చి ఈ నియోజకవర్గాల్లో ఓటేస్తే వాళ్ళకి ఓట్లు లేకపోయినా దొంగ ఓటేస్తే ఇది బాగా వేసినట్ట. 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతల ఎన్నికల ప్రచారానికి అనేక అడ్డంకులు సృష్టించారంటే వారి నైజం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని పులివెందుల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మేము అడ్డుకున్నాం షర్మిల గారిని, సునీత గారిని. బండ బూతులు ఇష్టం వచ్చినట్టుగా మీతో కొలీడై చంద్రబాబు నాయుడు గారితో సునీత గారు అండ్ షర్మిల గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానురీతిగా దూషించారో ఇవన్నీ మర్చిపోయావా? ఇంకా దూషిస్తుంది మర్చిపోయారా? ఎలా కానీ వార్తలు రాస్తారో ఒకసారి చూడండి. ఓటర్లు స్లిప్పులతో పాటు ఈ చీటీలు పెట్టారంట, మాకు పులివెందులకు స్వాతంత్రం వచ్చిందని. మరి అనేక చీటీలు కూడా ప్రత్యక్షమైనాయి కదా. పులివెందులకిలో నాకు ఓటు హక్కు కల్పించినందుకు జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు ఏదైతే లోకేష్కి థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ అనేక మనకు కనపడ్డాయి కదా. పులివెందుల నియోజకవర్గంలో మాకు ఓటు హక్కు కల్పించినందుకు జమ్మలమడుగు టీడీపీ గొండాలు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చినాయి. మరి అవి కూడా వేయాల్సిందే కదా. ఏదో ఒక స్లిప్పులు మీరే రాసి ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే, స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ళైన స్వాతంత్రం వచ్చి అయినా కూడా ఈరోజు పత్రికలో ముసుగులో ఆ స్వాతంత్రాన్ని కాలరాస్తూ వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు